ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ మరియు ల్యాప్టాప్లు వాడటం అనేది సర్వసాధారణం అయిపోయింది. అలాగే ఈ ల్యాప్టాప్లు మరియు స్మార్ట్ ఫోన్లు వాడేవాళ్ళు ఏదో ఒక సమయంలో ఛార్జింగ్ అయిపోవటం అనేది సమస్య ఎదుర్కొంటారు. అప్పుడు వారు పవర్ బ్యాంక్ పై ఆధారపడతారు. అయితే మీరు వాడే పవర్ బ్యాంక్ లో నేను చెప్పే ఈ సమస్యలు గాని ఎదురైతే వెంటనే మీ పవర్ బ్యాంక్ ని మార్చేసి కొత్తది కొనుక్కోండి. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మరిన్ని మీరు చూడాలంటే ముందుగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అది ఎలాగంటే ఇక్కడ మీకు కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. సబ్స్క్రైబ్ బటన్ నొక్కిన తర్వాత పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని కానీ ప్రెస్ చేస్తే మీకు ఆల్ అనే ఆప్షన్స్ వస్తుంది. ఈ ఆల్ మీద ఒకసారి క్లిక్ చేయండి. ఇలా చేసిన వెంటనే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లు అవుతుంది. ఇలా సబ్స్క్రైబ్ చేయటం వలన నేను పెట్టిన ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. మీరు నా వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పవర్ బ్యాంకు ఎక్కువ మంచిది, నాణ్యతమైనది. అలాగే కంపెనీ పవర్ బ్యాంకులు మాత్రమే వాడండి. ఈ చీప్ పవర్ బ్యాంకులు వాడటం వల్ల ఫోన్లు మరియు ల్యాప్టాప్ యొక్క నాణ్యత మరియు వాటిలో ఉన్న బ్యాటరీస్ దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పవర్ బ్యాంకు ముందుగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీరు వాడే పవర్ బ్యాంకు ఎప్పుడైనా సరే ఉబ్బినట్లు కనిపిస్తే దాన్ని వెంటనే తీసేసి కొత్తది వాడండి. మీరు అలాగే పవర్ బ్యాంకు వాడటం వల్ల పవర్ బ్యాంకు ఓవర్ హీట్ అయ్యి పేలే అవకాశం ఉంటుంది. మీకు ఎప్పుడైతే పవర్ బ్యాంక్ ఉబ్బినట్లు కనిపిస్తుందో దాన్ని వాడటం ఆపేయండి. మీరు పవర్ బ్యాంక్ వాడేటప్పుడు ఓవర్ హీట్ అంటే మీరు పవర్ బ్యాంక్ ని ఎప్పుడైనా ఛార్జింగ్ పెట్టినప్పుడు కానీ లేదా మీ ఫోన్ కి ల్యాప్టాప్ కానీ పెట్టినప్పుడు కానీ టచ్ చేసినప్పుడు మీ పవర్ బ్యాంక్ హీట్ అయినట్లు కానీ కనిపిస్తే అలాంటి పవర్ బ్యాంక్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు వాడవద్దు. మీరు పవర్ బ్యాంక్ ఛార్జింగ్ పెట్టినప్పుడు కానీ లేదా ఫోన్ కి ల్యాప్టాప్ కనెక్ట్ చేసినప్పుడు కానీ దుర్వాసన వంటిది వస్తే వెంటనే ఆ పవర్ బ్యాంక్ ను వాడటం మానేయండి. కొత్త పవర్ బ్యాంక్ తీసుకోవడం మంచిది. ఛార్జింగ్ పెట్టినప్పుడు తక్కువగా చాలా ఎక్కువ సేపుకి ఛార్జింగ్ అయినట్లు కనిపించినా లేదా మీరు ల్యాప్టాప్ కి లేదా ఫోన్ కి కనెక్ట్ చేసినప్పుడు చాలా లోగా ఛార్జింగ్ మీ ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ లోగా ఛార్జింగ్ అవుతున్నట్లు కనిపించినా కూడా అలాంటి పవర్ బ్యాంక్ ను వాడొద్దు. పవర్ బ్యాంక్ వాడేటప్పుడు ఇలాంటి సూచనలు మీరు పాటిస్తే మీ ఫోన్లు మరియు ల్యాప్టాప్లు వాటి యొక్క బ్యాటరీ ఎక్కువ రోజులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి పవర్ బ్యాంకులను ఎట్టి పరిస్థితుల్లో వాడకపోవటమే మంచిది. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.